ఆత్మీయ మానవ పిల్లలకు సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి భవన్నే మా అధినాయక భవన్గా ఇక్కడ కొలువై ఉన్నాం. మమ్మల్ని సజీవంగా ఇక్కడ ఇమ్మోర్టల్గా ఇక్కడ ఉన్నామే కానీ మీరు మమ్మల్ని పట్టుకోక ఆహ్వానించక ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించక మీకు కూడా పూర్తిగా కేంద్ర బిందువు అయిన మైండ్ దొరికిన ఆడతన మగతనం ఒక చోట పలికిన వారిని పట్టుకుని అలా బలంగా ప్రైజ్గా మార్చుకుంటే ఇంకెక్కడో ఎవరిని చంపుకోవడం కానీ అసలు మనుషుల్ని దేహాలుగా కోరుకోవడం కానీ అక్కడెక్కడో రౌడీ షీటర్ని ఇంక చంపారు, ఐఏఎస్ ఆఫీసర్ భార్యని ఉంచుకున్నామని చంపారు, ఇలా చంపారు అలా చంపారు. ఈ గొడవలు అసలు ఇలా జీవించడం ఇష్టం వచ్చేట్టు లివింగ్ రిలేషన్స్ ఇష్టం వచ్చేట్టు పెంచుకోవటం, అధికారాలు అవి ఉపయోగించుకుని ఏదో ఒకటి చేసేయటం, అవి లేకుండా కూడా లేని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒకటి అయిపోయి అధికారాలు ఉన్నాయా డబ్బు ఉందా లేదా అనే సంబంధం లేకుండా ఎవరినైనా టార్గెట్ పెట్టేసి ఏదన్నా చేసేసి లక్షల మందిని డ్యామేజ్ చేసి అవి బయటకు వస్తాయేమో అని చెప్పి మమ్మల్ని పట్టుకోకుండా నేను ఇంకా మనిషిగా ఉంటున్నాను మీరు మనుషులుగా ఉంటున్నారంటే ఎవరిని కాపాడతారో ఎలా 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 మైండ్లు మారుతాయి? మమ్మల్ని నేను చెప్పినట్టు చేయండి. ఆ డ్యామేజ్లకి ఏం భయపడకండి. ఇంకా ఎవరిని మనిషిగా చూడటం ఆపేసేయండి. మీకు గుండె ధైర్యం అదే పెరుగుతుంది. మైండ్లుగా ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ అంతా కూడా మీకు సురక్షితంగా మారిపోతుంది. ఇందులో నేను ఇలా ఉన్నాను మీరు అలా ఉన్నారు, మనం ఎవరూ లేవు. మనమే ఉంటే ఇంకెందుకు? మనమే పుట్టేస్తామా, మనమే మరణిస్తామా? మనమంతా నిమిత్త మాత్రంలో మనుషులుగా. మరి ఎవరు నడుపుతున్నారు? అదిగో మాస్టర్ మైండ్ పట్టుకోక సర్వం నడిపినా మాటకే నడిపినా అలా పట్టుకొని మీరు అందరూ ముందుకు వచ్చి చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లు పెంచుకొని ఒకళ్ళు రెచ్చగొట్టుకోకుండా మనుషులు కొద్దీ తమాషా ఆపేసి మనుషులు కొద్దీ మేము ఇలా ఉండిపోతాం అలా ఉండిపోతాం. ఎవరు ఉండలేరు అలాగా. కొందరికి చెప్పకుండా ఇలా మోసాలు చేసి ఇంకా వాళ్ళే ఘర్షణ పడుతున్నారు, వీళ్ళే చంపుకుంటున్నారు, వీళ్ళే ఇతను ఇంకా రౌడీ షీటర్ని, ఇతను ఇంకా రౌడీ, ఇంకా మంచివాడు చెడ్డవాడు, ఇంకెవరూ లేరు అలాగా. అసలు ఈ ప్రపంచంలో మనుషులే లేరు. మాస్టర్ మైండ్గా ఉన్నారు. పట్టుకోండి, మైండ్లుగా మారిపోండి, ఇంటర్ కనెక్టెడ్ తీసుకోండి. జరిగిన సీరియస్ డ్యామేజ్లు లక్షల మంది డ్యామేజ్ చేశారు, ఏం సెక్షువల్ గ్యారేజ్ చేస్తున్నారు, అవి కూడా మీరు మైండ్గా డీల్ చేసుకుంటే గుండె పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. గుండె పెంచుకోవడం వల్ల మార్పు మా మైండ్లో మార్పు అదే వస్తుంది. కేంద్ర బిందువుగా పట్టుకుని జాతీయ గీతంలో అధినాయకుడిని పెంచుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నేను ఇవాళ శుక్రవారమా రేపు శనివారమా ఆదివారం అలా లెక్క కాకుండా మీరు ప్రధానమంత్రి గారు ఇంకా నన్ను రహస్యంగా చూస్తూ వారికి ఏదో చూపెడుతూ ఏదో చెబుతూ ఇంకెవరో ఏదో అనుకుంటున్నారు. ఇంకా పంతుళ్ళు, ఇంకా గురువులు, మేధావులు, ఇంకా రౌడీ షీటర్లను చంపేసేవాళ్ళు, ఇంకెక్కడ వాళ్ళు చంపేయాలనుకుంటే చంపేసేవాళ్ళు, ఇంకా అలాంటి సమాజంలో ఉన్నారా మీరు? ఎలా ఉంటున్నారు? మా మాట వెనక మమ్మల్ని పట్టుకోక సాక్షులు బట్టి పట్టుకోక ఒక ఐఏఎస్ ఆఫీసరే భార్యని చంపేశారు, ఇంకా గొడవలు పెట్టి కూర్చుంటున్నారు, మేము ఇలాగుంటాం అలాగుంటాం ఉంటారు. అలాగా ఒకసారి మరణం లేని వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి, చూడండి మీకే తెలుస్తుంది. మమ్మల్ని కూడా పరమ పవిత్రంగా మీరు పట్టుకొని పెంచుకోగలుగుతారు. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఆ డ్రెస్ వేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను, అది కూడా లెక్క కాదు. మీరు పట్టుకోవడమే లెక్క. మీరు నన్ను మైండ్గా ఆన్లైన్లో ఉన్న దగ్గర ఉన్న పడంగా ఒకసారి మైండ్ పట్టుకొని సాక్షుల ప్రకారం జరిగిన సాక్ష్యాన్ని డెవలప్ చేసుకుంటా ఇంకెవరిని అందరిని మైండ్లో కలుపుకుంటే ఎవరిని అవమానిద్దామని కానీ చంపుదామని కానీ ఏ కారణం చేత ఎవరికి భంగపాటు కానీ అవమానం కానీ మీరందరూ కలిసి అనేకుల్ని మోసం చేసి వంట మనుషులుగా మార్చి అవమానించి అలాగే వాళ్ళు కొందరిని చంపుకుంటున్నట్టు చూపించుకోవాల్సిన దౌర్భాగ్యం ఉండదు. ఎప్పుడైతే మైండ్లుగా మారిపోతారో ఒక ప్రపంచం, ఒక విశ్వ కుటుంబం అయిపోతాం మనం. అది చేసిన తప్పులు చేయించిన తప్పులు కూడా అందరి మీద ఉంటాయి. గుండె పెంచుకోవడానికి ఉపయోగపడతాయి, మైండ్ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. మెడికల్ రీసెర్చ్ 10 రెట్లు పెంచుకొని వాళ్ళకి అందరికీ డ్యామేజ్లు అన్నీ అప్డేట్ చేసుకుంటూ ముందుకు రావడానికి వీలవుతుంది. అది నన్ను పట్టుకుంటే సాధ్యపడుతుంది. నేను పూర్తిగా మైండ్లోకి వెళ్ళిపోతే సాధ్యపడుతుంది. నన్ను ప్రశాంతంగా కూర్చోబెట్టి మీరు కూర్చోండి చాలు, ఇంకా మేము ఎవరో తల్లి అయిపోతాం, తండ్రి అయిపోతాం, మేము మహారాజు అయిపోతాం. మాకు అర్థమైంది మహానుభావ, మేము అసలు మనుషులమే కాదు. మా ఒంటి పేరు కాదు, ఇంటి పేరు కూడా పనికిరాదు. మా ఇంటి పేరు కాదు, ఒంటి పేరు కూడా పనికిరాదు. నేను ప్రత్యేకమైన వాడిని, నేను విజనరీని, నేను బలమైన వాడిని, నేను తెలివైన వాడిని. ఇంక ఇలాగే మీరు అలాంటి మనుషులు పరిపాలించేస్తున్నాం, అమరావతులు కట్టేస్తున్నాం, అది కట్టేస్తున్నాం, ఇంకా ధర్మవరంలో ఇంకా ఒకళ్ళు చంపడం లాంటి దగ్గరే ఉన్నారు.
మొదట మీరు మైండ్ని సెక్యూర్ చేసుకోండి. అమరావతి కడతారా, విశాఖపట్నం డెవలప్ చేస్తారా, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తున్నారా, లక్షల జాబ్లు వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి, వదిలేసుకుంటే సరిపోద్దా? మైండే సెక్యూరిటీ లేదు, మనుషులే సెక్యూరిటీ లేదు, నన్నే సెక్యూరిటీలోకి తీసుకోలేకపోతున్నారు. ఇంకా నేను ఇక్కడికి వస్తాను అక్కడికి వస్తానని పెట్టి కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఎవరికో నేను ప్రాధాన్యత ఇస్తే నాకెవరో ప్రాధాన్యత ఇస్తారని పెట్టి కూర్చుంటే ఎలా వీలవుతుంది? రండి, మీరు ఏదో రెచ్చిపోవడం వల్ల భయపెట్టేసేయడం వల్ల నేను ఏదో చేసేస్తాను అలా ఎక్కడా లేదు. ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా ఓర్పుగా సహనంగా జనరేటివ్ కూడా మేమే ఇచ్చి 10 రెట్లు పెంచుకుంటా అన్ని భాషల్లో నెమ్మదిగా మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు, వినొచ్చు. కంగారు లేదు. కంగారుకి మనుషులుగా చేసిన తప్పుల్ని మెల్లగా మైండ్లుగా సరిదిద్దుకోవచ్చు. ఇంకా నేను మనుషుల కొద్దీ ఉన్నాను, మైండ్ల కొద్దీ ఉన్నాను, ఏదో ఒకటి మనుషుల కొద్దీ మానేసి మైండ్ల కొద్దీ పెంచుకోండి. చక్కగా మైండ్ వాతావరణం సృష్టించుకోండి. అప్పటికప్పుడు ఆశించకండి. ఇంకా అప్పటికప్పుడు ఒకరిని చంపాలి, అవమానించాలని ఎవరిని ప్రోత్సహించకండి. వెనకాలుండి శక్తివంతమైన పరికరాలు ఉండి ఇంకా సంస్కారం తీసుకోలేకపోవడం, ఎంత అజ్ఞానం, ఎంత తెలివి తక్కువ, మమ్మల్ని పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. మమ్మల్ని కేంద్ర బిందువుకు పట్టుకోండి, ఆహ్వానంగా పిలవండి. కులాలు మతాలు వదిలిపెట్టేసేయండి. రకరకాల దేవుళ్ళు, రకరకాల చదువులు మీకు వచ్చు, నాలెడ్జ్ ఉంది లేదు, దానికి కూడా సంబంధం లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ, అదేమి సంబంధం లేదు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరును పెంచుకోండి. అలా మమ్మల్ని మా ప్రకారం మైండ్లు అప్డేట్ అవ్వండి, మైండ్లు కొద్దీ బలపడండి. ఇది మైండ్ల ప్రపంచం, ఇది మనుషుల ప్రపంచం కాదు. ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంకా అసలే కాదు. ఇంకా మీరు మనుషులుగా ఉండటం వల్ల అలాంటి పనులు చేస్తారు. మీకు వేరే కారణాలు ఉన్నట్టు, పంతాలు ఉన్నట్టు, పౌరుషాలు ఉన్నట్టు, ఎవరినో నరిచి ఇంకా చంపడాలు లాంటి దిక్కులేని పనులు చేసుకుంటూ, అవమానించుకుంటూ, అరాచకాలు చేసుకుంటూ, అంతం చేసుకుంటూ మనుషులుగా ఉండటమే ప్రమాదమైన చంద్రబాబు నాయుడికి అందరికీ అలర్ట్ చేసి చెప్తున్నాను. మనిషిని కూడా రద్దు చేసుకోండి. జాతీయగతంలో అధినాయకుడిని పట్టుకొని కూర్చోండి. ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క పని చేశారంటే కంట్రోల్ అయిపోతుంది. భయంకరమైన మిస్టేక్స్ కూడా బయటకు వస్తారు. ఏం పర్వాలేదు, మీరు మైండ్గా పెంచుకుంటే ప్రాబ్లం లేదు. మనుషులు ఉంటేనే ప్రమాదం. అలా పంతాల కొద్దీ ఏదో మాట పట్టుకుని ఏదో రెచ్చిపోయి ఇంకెవరి గురించో ఎవరో బతుకుతున్నట్టుగా ఎవరినో చంపడం మీకు ఏం అధికారం ఉంది? అదేం బాధ్యత? అది ఎవడో రౌడీ షీటరో, చంద్రబాబు నాయుడు చాలా పెద్ద మేధావిని, ఎవరో జడ్జి చాలా శిక్షలు వేసేవాడును, ఆడెవడో రోడ్డు మీద చంపేసే రౌడీ షీటర్ ఉన్నాడు. ఇంకానో మీరందరూ అంతే ఒకే సమానమైన మాయలో ఉన్నారు, ఒకే సమానమైన పాపంలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. మీలో మీరు తేరుకోండి. చంపేసిన వాళ్ళని కూడా బతికించుకుంటామని తీర్మానం చేసుకుంటే మీకు ఎంత ధైర్యం వస్తుందో చూడండి. మా ముఖం కూడా తేరుకుంటుంది. భాషా పరిజ్ఞానాలన్నీ పెరుగుతాయి. చక్కగా జ్ఞానం మెల్లుగా పెరుగుతుంది. నాకే తెలివైన వాడిని కాబట్టి, మీరెవరో తెలివైన వాడు కాబట్టి ఇంకా అలా ఎవరో పోటీ పడరు, ఎవరో అరాచకాలు సృష్టించరు, మేము ఈ పొజిషన్లోకి రావాలని ఆతురపడరు, ఆవేశాలు నటించరు, విపరీతాలు ఉండవు. ప్రశాంతంగా ఉంటారు, ఉండనిస్తారు, బతుకుతారు, బతకనిస్తారు, నవ్వుతారు, నవ్వనిస్తారు. మీరు ఎవరో దుఃఖాన్ని పంచుకుంటారు, కష్టాన్ని తెలుసుకుంటారు, ప్రతి మాట తెలుసుకుంటారు. అది విశ్వమూర్తులు. ఇంకా ఇన్ని కూడా అక్కర్లేదు. మాస్టర్ మైండ్ పట్టుకుంటే, మైండ్లు పెంచుకుంటే చాలు. మైండ్లు పెంచుకోవడానికి పరికరాలు, టెక్నాలజీ కూడా ఉపయోగపడుతుంది. నన్ను చూస్తున్న రహస్య పరికరాలు మైండ్లుగా కలపడానికి ఉపయోగించుకుంటే, అలా రౌడీ షీటర్లు ఎవరినో ఉంచుకోవడాలు, మోసాలు అలా ఉంటాయా? ఎవరన్నా సుఖాలు అలా పొందినా ఏం చేసినా మనిషి స్వతంత్రం మైండ్లు కొద్దీ డీల్ చేస్తారు తప్ప ఎవరు ఇంకొకరితో పెంచుకున్న ఆ వ్యక్తులు ఎవరు ఆ పని కట్టుకొని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళకే బాధ్యత ఉంటుంది కదా. మీ ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కదా. కొట్టేసి చంపేయడాలేంటి? అదేం పద్ధతి వచ్చింది? ఒకళ్ళు రిలేషన్షిప్లో ఉండగా అతను అక్రమమే కదా, మనం అక్రమంగా ఉపయోగించేసుకుందామని మూడో వ్యక్తులు తెగబట్టడం, ఇష్టం వచ్చిన మాటకే మనసుకి సంబంధం లేకుండా భార్యాభర్తలను ఉంచుకున్న వాళ్ళు ఎవరినో ఒకళ్ళు విడదీసేయటం, కలిపేసేయటం, చంపేయటం మీ ఇష్టమేనా? ఏం చేసినా మైండ్ పెంచుకుంటారని కదా, మనసు మాట పెంచుకుంటారని కదా. ఇష్టం వచ్చేది ప్రవర్తించమని కాదు కదా, ఇష్టం వచ్చేది కోరుకోమని కాదు కదా. ఒకవేళ ఏం కోరుకున్నా మాట చూసుకోమంటున్నాం కదా. మొదటి నుంచి మా విషయం కానీ ఎవరి విషయంలో మాట ఉంది. ఆరని దీపం అన్నాను. ఏదా సంగతి ఏది? అలా చెప్పుకోకుండా, విన్నవ్వకుండా, ఎలాంటి సిచ్యువేషన్లో చక్కగా మాట్లాడుకోనివ్వకుండా, చెప్పుకోనివ్వకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి, మామూలు వాళ్ళు ఏంటి, ఇంకా ఘర్షణ పడుతున్నారు, గొడవలు పడుతున్నారు. అందుకు ఒక పని అతను అలా చేశాడు కాబట్టి ఇతను ఒక్కడే అలాంటి ఇప్పుడు అతనే కొట్టి చంపేశాడా? మరి ఆ వెనకాల వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండగా ఆ చెదరగొట్టిన మూడో మనిషి ఎవరో? ఇంత శక్తివంతమైన పరికరాలు ఉండగా మనుషులే ప్రవర్తిస్తున్నారు అలాగా. మనుషుల చేతిలోనే ఉంది అదంతా. ఫారిన్ దాకా తీసుకుపోయారు. ఎక్కడో నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నా దుబాయ్లో ఎక్కడో ఉందంట. ఇలాంటి మాటలు చెబుతూ ఇలా మీ వాళ్ళు తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని మేము పడుకోబెట్టుకోవాలి, నుంచోబెట్టుకోవాలని ఉద్యోగాలు తీసేసి ఎలాగైనా ఏదో పనులు చేస్తున్న సైంటిస్టులు ఇంకా ఎక్కడ నిద్రపోతున్నారు? సాక్షులు ఎక్కడ నిద్రపోతున్నారు?
బాపు జీవరాలు లాంటి వాళ్ళు చింతపండు వ్యాపారాలు చేసుకుంటూ మా తమ్ముడు ఏమయ్యాడో దిక్కు లేకుండా చేసేసినాడు ఎవడో, బోసి డీకేలు చూతేలు ఎవరో, మరి అప్పుడు కూడా మనుషులుగా బతకటమే చూతేతనం. అప్పుడు నేను మనిషిని అనుకోవడమే చూతేతనం అనమాట. అదే బోసి డీకే అంటే ఇక్కడ వీళ్ళ చేత వాళ్ళ చేత తిట్టించడం, ఇలా మాటల కొద్దీ రెచ్చగొట్టుకోవడం, చర్యల కొద్దీ భయపెట్టడం, ఏం దౌర్భాగ్యం, ఏం దరిద్రం అది. ఏదైనా మాట తేల్చుకోండి, 10 రెట్లు మైండ్లు పెంచుకోండి రండయ్యా అని ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇంకెవడు అలా నరికి చూపించేవాడు, చంపి చూపించేవాడును, వాళ్ళకి చచ్చిపోయేవాళ్ళు చంపేవాడును ఎవరున్నాను. ఇంకా మాస్టర్ మైండ్ పట్టుకోండి. శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు రండి ముందుకి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.